వెల్కమ్ టు ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చదవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళన్నా కానీ ఆయిల్ ఇండియా రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషెస్ నా తెలుగు ఛానల్ని జాయిన్ అవటం మర్చిపోకండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. మీకు కనుక యాప్ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన క్రైటీరియా, సెలెక్షన్ ప్రొసీజర్ అండ్ ఎట్లా అప్లై చేయాలంతా అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ పోస్ట్ అసిస్టెంట్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ అండ్ క్యాథోడిక్ గ్రేడ్ 3లో మీకు వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ 26,000 నుంచి పే స్కేల్ బిగిన్ అవుతుంది 90,000 వరకు. అండ్ దీనికి కావాల్సింది candidates you should have trade certificate recognized ayi undali of electrician from our institute which is recognized, 2 years relevant ga duration undali and must possess valid electrical workman permit anedi license anedi undali. And meeku ikkada table format lo ichindi number of vacancies. Next post assistant technician telecommunication department lo 10th standard pass ayi undali with ITI trade certificate. Next assistant technician fitting ki same ITI in fittings. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్కి 10th స్టాండర్డ్ పాస్, 3 years ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్స్. అండ్ దీనికి పోస్ట్కి తగ్గట్టు పే స్కేల్ అనేది ఇవ్వబడుతుంది. సో పే స్కేల్ దీనికైతే 32,000 నుంచి 1,27,000 వరకు ఉంది. జూనియర్ ఇంజనీరింగ్ అయితే 3 years డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి. పే స్కేల్ 32,000 నుంచి బిగిన్ అవుతుంది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ పొజిషన్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. పే స్కేల్ 32,000. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ కి మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి లేదా దాని రెలవెంట్ ఫీల్డ్ అన్నా కానీ. అండ్ 6 months కంపల్సరీ డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది ఉండాలి ఏదైతే డిపార్ట్మెంట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నావో. అండ్ దీనికి కూడా సేమ్ పే స్కేల్ 32,000. నెక్స్ట్ డీటెయిల్స్ ఈజ్ రిగార్డింగ్ ద ఏజ్ లిమిట్. ఎవరైతే అప్లై చేస్తున్నారో కేటగిరీ వైజ్ ఏజ్ లిమిట్ అనేసి ఇచ్చారు. జనరల్ వాళ్ళకి 30 years, SC ST వాళ్ళకి 35 అండ్ OBC వాళ్ళకి 33 years అనేసి మెన్షన్ చేశారు. అండ్ మినిమం ఏజ్ మీకు ఉండాల్సింది 18 years కంప్లీట్. డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీకు మెన్షన్ చేస్తారో అడ్మిట్ కార్డ్ ఆర్ పాస్ సర్టిఫికేట్ మీద 10th class మీద దాన్ని బట్టి ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది తీసుకుంటారు. అండ్ వర్క్ కాంట్రాక్ట్ లేబర్స్ ఆఫ్ పైప్ లైన్ స్పియర్ కానీ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్టెండ్ టు ద సర్వీసెస్ ఏదైతే కాంట్రాక్ట్ బేస్ మీద ఉంటుందో దాన్ని బట్టి ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆయిల్స్ కాంట్రాక్చువల్ జాబ్స్ మీద మాక్సిమం ఏజ్ లిమిట్ క్యాలిక్యులేషన్ అనేది చేయబడుతుంది. కన్సెషన్ అండ్ రిలాక్సేషన్స్ అనేది రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్ కి ఉంటుంది. సో దీంట్లో మీకు అప్లికేషన్ ఫీజు మీద కూడా ఉంటుంది రెలవెంట్ గా మీరు డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేస్తే. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ మెథడాలజీ. క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తారో ఈ నోటిఫికేషన్ ప్రకారంగా వాళ్ళని ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీంట్లో క్వాలిఫైయింగ్ SC ST వాళ్ళకైతే 40% అండ్ మినిమం 50% క్వాలిఫైయింగ్ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి. క్యాండిడేట్స్ కంప్యూటర్ CBT టెస్ట్ డిక్లరేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని బట్టి ఆ బేసిస్ మీద ఫర్దర్గా ప్రొసీజర్ అనేది ప్రొసీడ్ అవుతారు. సో CBT అనేది ఈ ప్యాటర్న్లో ఉంటుంది. ఈ ప్యాటర్న్ మీకు ఓన్గా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో సేమ్ నోటిఫికేషన్ లింక్ ఉంటుంది. సో మీకు 3 sections ఉంటాయి. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్లో 20%, రీజనింగ్ అథమెటిక్ న్యూమరికల్ అబిలిటీలో 20%, డొమైన్ ఆర్ రెలవెంట్ టెక్నికల్ నాలెడ్జ్ బేస్ మీద 60%. సో టోటల్ CBT 100% కి ఉంటుంది. అండ్ టోటల్ మార్క్స్ ఇన్ CBT 100 ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్కి 1 mark అండ్ నెగిటివ్ ఆన్సర్కి 0.25 marks నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. 2 hours ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ PWD వాళ్ళకి అకార్డింగ్ టు ది డిసేబిలిటీ టైమింగ్ అనేది మారచ్చు. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది CBT మార్క్స్ మీద మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. అండ్ పార్ట్ C బేసిస్ మీద కూడా ఒకవేళ సేమ్ కౌంట్ ఆఫ్ మార్క్స్ కనుక వస్తే పార్ట్ C బేసిస్ మీద ఎవరికైతే ఎక్కువ వస్తుందో దాన్ని బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అండ్ ఫైనల్ సెలెక్షన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ని బట్టే CBTలో ఏదైతే స్కోర్ వస్తుందో దాన్ని బట్టి సెలెక్షన్ అనేది చేస్తారు. అండ్ డాక్యుమెంట్స్ టెస్టిమోనియల్స్ మీరు రెడీ చేసుకోవాల్సినవి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కార్డ్, అడ్మిట్ కార్డ్ ఆర్ పాస్ సర్టిఫికేట్, మార్క్ షీట్స్,
mark sheets of your 10th, diploma certificates, education certificate, a valid driving license and ID proofs and caste certificate, OBC NCL వాళ్ళకి certificate ఒకవేళ applicable అయితే, income and asset certificate EWS వాళ్ళకి, PW certificates for PWD categories and valid discharge certificate, photocopies, valid non-objection certificate ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ ఉన్నారో. లిస్ట్ అంతా చెక్ లిస్ట్ పక్కన పెట్టుకొని మీరు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేయాలి. ఎలా అప్లై చేయాలి అనేది నెక్స్ట్ మనం తెలుసుకుందాం. ఆల్ ద డాక్యుమెంట్స్ అనేది మీరు ఫర్దర్గా అప్లై చేసిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అది నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం మీరు కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకువెళ్ళాలి. ఒకవేళ క్యాండిడేట్ ఏ ఒక్క డాక్యుమెంట్ అన్న మిస్ చేసినా కానీ క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేస్తారు. మెడికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ క్యాండిడేట్కి ఉండాలి అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అండ్ అపాయింట్మెంట్ అనేది ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫస్ట్ ప్రొబేషనరీగా 12 months వరకు ఉంటుంది. సక్సెస్ఫుల్గా మీరు ఈ ప్రొబేషన్ పీరియడ్ ఆర్ ప్రొబేటరీగా మీరు కంప్లీట్ చేసి ఉంటే ఆ తర్వాత మీకు ఫర్దర్గా ఇంకో 6 monthsకి బియాండ్గా ఎక్స్టెండ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకో 6 months డిపెండింగ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ బేస్ని బట్టి ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. అపాయింట్మెంట్ యాజ్ అ ప్రొబేషన్ ఇన్ ది అబవ్ పోస్ట్ ఫర్దర్గా మీకు అన్ని వెరిఫికేషన్స్ అండ్ అన్ని సర్టిఫికేట్స్ని బట్టి చూసే ఫర్దర్గా మెరిట్ లిస్ట్ అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. లాస్ట్లో మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి ఇచ్చారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది COVID-19 రూల్స్ అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ ఫస్ట్ మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ అండ్ క్రైటీరియాని ప్రకారంగా మీరు అప్లై చేయాలి. అండ్ ఆల్సో క్రైటీరియాని కనుక ఫుల్ఫిల్ చేస్తేనే ప్రొసీడ్ టు అప్లై, లేదా డిస్క్వాలిఫై చేస్తారు, కన్సిడరేషన్లోకి తీసుకోరు. డీటెయిల్స్ అన్ని అఫీషియల్ నోటిఫికేషన్లో చదవండి అండ్ టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని కూడా చెక్ చేస్తూ ఉండండి. ఏం అప్డేట్స్ వచ్చినా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్కి ప్రకారంగా. సో గైడ్ లైన్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. లింక్ ఏమైతే ప్రొవైడ్ చేశారో యాక్సెస్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదవండి. సేమ్ ఫర్ ఓబీసీ ఎన్సీఎల్ యాజ్ వెల్. ఈడబ్ల్యూసీ వాళ్ళకి సపరేట్గా లింక్, పీడబ్ల్యూ వాళ్ళకి సపరేట్గా లింక్. సో కేటగిరీ వైజ్ మీకు సపరేట్గా లింక్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు. లింక్స్ని యాక్సెస్ చేసి ఆ తర్వాత ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్స్ని చదివి మీరు ప్రొసీడ్ అవ్వండి అకార్డింగ్ టు గైడ్ లైన్స్. అండ్ నెక్స్ట్ మీరు ఏమైతే సర్టిఫికేట్స్ని స్కాన్ చేయాలనేది ఇక్కడ పెట్టారో అండ్ తర్వాత మీరు అన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెట్టిన తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ అని చేసి హౌ టు అప్లై అన్న పార్ట్ కనుక వెళ్తే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అది ఫాలో అయ్యి మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ కనుక అయితే ఉన్నారో వాళ్ళు కూడా రెలవెంట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. రెండరింగ్ సర్వీసెస్కి ప్రకారంగా మీకు డిపెండింగ్ ఆన్ ద సర్వీస్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ క్యాండిడేట్స్ మీరు కంపల్సరీ వ్యాలిడ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కార్డ్ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది మీరు కంపల్సరీ సబ్మిట్ చేయాలి. అండ్ ఆల్రెడీ ఎవరైతే వర్కింగ్ ఉన్నారో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయాలి. అండ్ ఇవన్నీ మీకు రెలవెంట్గా ఐడి ప్రూఫ్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్సెట్రా. అండ్ సేమ్ నెక్స్ట్ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేసి ఇచ్చారు. సో రిజల్ట్స్ ఆఫ్ ద సెలెక్షన్స్ అంతా మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది. అఫీషియల్ వెబ్సైట్ యాక్సెస్ కూడా మీకు ఇక్కడ ఇచ్చారు. సో ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ కనుక వెళ్తే మీకు మెరిట్ లిస్ట్, షార్ట్ లిస్ట్ అండ్ లిస్ట్ నెక్స్ట్ ఏది అప్డేట్స్ వస్తే ఇన్ఫర్మేషన్ అంతా మీకు అఫీషియల్ వెబ్సైట్లో తెలుస్తుంది. అండ్ క్రూషియల్ కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ మీకు క్యాలిక్యులేషన్ అనేది 21st of September 2021కి కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ ఎట్లా అప్లై చేయాలి, ఇక్కడ ఇచ్చిన లింక్ ప్రకారంగా మీరు అప్లై చేయాలి. 1st September నుంచి 21st September వరకు టైం ఇచ్చారు అప్లై చేయడానికి. సో అప్లికేషన్లో మీరు బయోడేటా ఫిల్ చేసి ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు మళ్ళీ. సో ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని చదివి ఆ తర్వాత రెలవెంట్గా స్కాన్ చేసి ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా అప్లై చేయండి. అండ్ ఇక్కడ నుంచి మీకు స్టెప్స్ ఇచ్చారు. స్టెప్ 1, స్టెప్ 2. స్టెప్ 1లో మీరు ఏం చేయాలి, ప్రొసీజర్స్. సో అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్లో ఈ స్టెప్స్ని మీరు పక్కన పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. తర్వాత రిక్రూట్మెంట్ సెక్షన్ కనుక వెళ్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్ చేసి మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఏమి నెక్స్ట్ కన్ఫర్మేషన్స్ ఉన్నా కానీ ఈమెయిల్ ఐడికి వస్తాయి కాబట్టి సో వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు సైన్ అప్. మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారంగా ఫిల్ చేసి ఆ తర్వాత మీరు పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ అనేది చేయాలి. సో ఆన్లైన్ పేమెంట్ మీరు చేయాలి గివింగ్ ద లింక్ ఫ్రమ్ ద వెబ్సైట్. సో క్యాండిడేట్స్ మీరు మీ ఈ రిసీట్స్ ఏదైతే ఉన్నాయో అది ఫర్దర్ రెఫరెన్సెస్కి మాత్రం కంపల్సరీ అప్లికేషన్ అండ్
మీరు ఫీజ్ పే చేసిన రిసీప్ట్, ఈ రెండు మీరు ప్రింట్ చేసుకుని ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా ఈమెయిల్ అన్నా చేయొచ్చు, లేదా ఇక్కడ హెల్ప్ డెస్క్ మొబైల్ నెంబర్స్ ఇచ్చారు, ఇక్కడన్నా మీరు కాల్ చేసి మీ క్వెరీస్ అనేది అడగచ్చు. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు 200 రూపీస్ పే చేయాలి ఆన్లైన్ ఫీజ్. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఫిల్ చేసిన తర్వాత మీ ఫీజ్ పేమెంట్ అనేది చేసి సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ SC/ST PWD క్యాండిడేట్స్ మీరు ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ టెస్ట్ సెంటర్స్ మీకు ఇక్కడ మెన్షన్ చేసిన టెస్ట్ సెంటర్స్ బట్టే మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. లాస్ట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ సబ్మిషన్ 1st సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది 21st సెప్టెంబర్ వరకు. నోట్ దాట్ ఈ నోటిఫికేషన్లో మీకు ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు, ఏమైనా డౌట్స్ ఉంటే మీరే డైరెక్ట్గా కాంటాక్ట్ అవడానికి. సో నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది కాబట్టి క్లియర్గా డీటెయిల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వండి అప్లై చేయడానికి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.